హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ ఏంది చాలా రోజుల తర్వాత వస్తుంది అనుకుంటున్నారా? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఏమీ తన ఒపీనియన్ చెప్పట్లేదే, ఎటు పోయిందని ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదేమండి. కామెంట్ చేయొచ్చు కదా మన ఛానల్లో. ఓకే. నేను కొత్త కదా, మీరు ఎందుకు చేస్తారు కానీ. ఓకే అండి. సాటర్డే సండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే ఎపిసోడ్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చెప్తాను. సండే ఎపిసోడ్ అయితే లీక్స్ చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని నేను చెప్పలేదు. ఎందుకంటే నాకైనా ఫస్ట్ నుంచి అయినా కూడా ఏ షోలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఒక ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాను. అలాంటిది ముందే చెప్పడం వల్ల ఆ రోజు ఆ షో మీద చూడాలని అంతేమి అనిపించదా, తెలిసిందే కదా అని అనిపిస్తుంది నాకే. అందుకని మీకు కూడా నేను చెప్పట్లేదు. ఒకవేళ నేను బిగ్ బాస్ ఒపీనియన్స్ అంటే మీకు ఓకేనా నేను చెప్పే ఒపీనియన్స్ ద్వారా అనిపించి నేను కానీ బిగ్ బాస్ చెప్పినా కూడా అప్పుడు కూడా నేను లీక్స్ చెప్పనండి. లీక్స్ అంటే సారీ, అదే ఎవరు ఎలిమినేట్ అయింది అవి ఒకవేళ మనకి వేరే ఛానల్ ద్వారా చూసినా కూడా చెప్పదలుచుకోవట్లేదు నేనైతే. వాళ్ళ ఛానల్లో మీరు ఎలాగో చూస్తారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకనే నేను సాటర్డే సండే ఎపిసోడ్ ఈ వీక్ చేయలేదు. మండే ట్యూస్డే మీరు చూసే ఉంటారు టీవీలో. దాన్ని చెప్పడానికి కూడా ఎలా చెప్పాలండి, ఏదో ఎన్ని రోజుల నుంచో విరహవేదన, ఒక వనవాసం చేసి ఉంటారు చూసారా. వనవాసం చేసిన వాళ్ళు, ఇప్పుడు సీతారాములు వనవాసం చేశారు ఇద్దరు, అలా కాకుండా వీళ్ళని ఏదో ఒక సంవత్సరాలు అటుపక్క ఇటుపక్క పెట్టినట్టు ఒకే ఇంట్లో ఒక మధ్యలో గోడ పెట్టి వాళ్ళని పెట్టినందుకు కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, ఎలా ఉందో నాకు చెప్పాలనిపించలేదు. నేను అందుకని ఈ 2 డేస్ మీకు నా ఒపీనియన్ చెప్పలేదు. ఇవాళ వెన్స్డే టుడే ఎపిసోడ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అందుకని ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి ఎపిసోడ్ చూసే ఉంటారు. బాక్సుల గేము, ఒక ఇట్లాగా వాల్కి బాక్సులు పెట్టుకుంటారు. రావాలి 12 బాక్సెస్, 3 వరకు ఒక్కొక్కటి వాళ్ళకొక ఒక ఎన్వలప్ ఇచ్చుంటారు. దాన్ని పెట్టి ఒక మొత్తం వర్డ్ కంప్లీట్ చేయాలి. జెంట్స్ ఏమో, లేడీస్ ఏమో. ఈ బాక్సెస్లు మొత్తం 12 బాక్సెస్ ఉంటాయి. 12 బాక్సెస్ పడిపోకుండా ఇలాగ ఆప్ పెట్టుకొని పెట్టాలి. అది నిన్న చూసుంటారు. భానుజాను గెలిచారు కదండి. ఇవాళ ఇంకొక నలుగురిని, సోనియా, నీతు, ఇంకొకరు అంజలి అండ్ ప్రియాంక, వీళ్ళు నలుగురు ఆడారండి. ప్రియాంక, సోనియా ఇద్దరు బాక్సెస్ స్ట్రైట్గా పెట్టుకుంటూ సూపర్గా పెట్టుకుంటూ వచ్చారు. సోనియా అయితే ఆల్మోస్ట్ అందరికంటే ముందుగా 11 బాక్సెస్ పెట్టిందండి. లాస్ట్ 12th బాక్స్లో పెట్టలేకపోయింది. మళ్ళీ ఇంకా స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ రావాలి. ప్రియాంక అంతే, ప్రతి ఒక్కరు బాగా ఆడారు. కానీ వసంతి ఒక్కటండి బాగా పెట్టిందండి. ఎలాగంటే అందరూ స్ట్రైట్గా పెడితే తనొక్కటే కొంచెం ఇలా అడ్డదిడ్డంగా ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటూ వచ్చింది. అది కూడా అలా పెట్టడం కూడా ఒక టెక్నిక్ ఏమో కానీ పడిపోలేదు, చాలా బాగా హ్యాండిల్ చేసింది. మొత్తం 12 బాక్సెస్ పెట్టింది. 12 బాక్సెస్ పెట్టేసి ఇక్కడ ఏమో కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన ఎన్వలప్ మొత్తం కంప్లీట్ చేసుకొని వీళ్ళే ఈ గేమ్లో ఫస్ట్ వచ్చారండి. సూపర్గా ఆడింది వసంతి అయితే. నీతు కూడా పెట్టింది కానీ అంతగా ఉండలేదు, పడిపోయింది. నీతు మాస్టర్ పెట్టింది కూడా. వసంతి మాత్రం అడ్డదిడ్డంగా పెట్టిన ఒక్కటి కూడా పడకుండా ఆడింది. అందువల్లనే వాళ్ళ నలుగురిలో తను ఫస్ట్ వచ్చింది. సోనియా అయితే 11 బాక్సెస్ అండి, స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టింది, సూపర్గా పెట్టింది. కానీ 12th బాక్స్ పెట్టేటప్పుడు పడిపోయింది. తను కూడా చాలా పికప్ అయ్యారండి. ఆ పేరు కూడా. ప్రియాంక, శివ్ బాగా ఆడతారు. ప్రియాంకకి ఆల్రెడీ బిగ్ బాస్ ఆడినది, షోస్లో ఆడడం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రియాంక పర్లేదు, బాగానే ఆడింది. కానీ అది సెట్ అవ్వలేదు. ఇంకా శివ్ ఏమో అక్కడ పరి ఆడు అన్నింటిలో గెలవాలన్న తపన. ఆ తపన ఏందో ఏమో కానీ ప్రియాంకని చంపేసేటట్టున్నాడు ఆ గేమ్స్లో. ఓకేనా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ వసంతి వాళ్ళు ఎప్పుడైతే ఓకే వాళ్ళే పెట్టేస్తున్నారు, వాళ్ళే గెలిచేస్తున్నారు అన్నట్లుంటే ఇట్లా పెట్టుకోందండి. ఎవరు జానుగాను ఏంది వీళ్ళు మనతో పాటి గెలుస్తున్నారా అన్నట్లుగా, అంటే వాళ్ళు గెలవడం ఇష్టం లేనట్టుగా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో అర్థమైపోయింది. చూడడంతోనే మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకేమన్నా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా వసంతి, కళ్యాణ్ గెలిచారు. ఇంకా కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చిన ఎన్వలప్లో ప్రపోజ్ అని వస్తుంది, అది కంప్లీట్ చేసేసి ఆ వాల్ నుంచి ఇట్లా లోపలికి వచ్చేస్తాడు. ఇంకా శ్రీముఖి ఉంది కదండి, కొన్ని ఇలాంటివి చెప్పలేము, హగ్ చేసుకోండి, ఎత్తుకోండి, ఇలాంటివన్నీ ఈమె వెనక నుంచి పుష్ చేసినట్టే ఉంటుంది. ఓకే, కానీ ఏం చేస్తాం, చూడాలి, తప్పదు. ఇంకా అలా అయిపోయింది. అవునా నీకు ప్రపోజ్ వచ్చింది కదా, వసంతికి ప్రపోజ్ అని చెప్పొద్ది. శ్రీముఖి ప్రపోజ్ చేయకముందే ఇంకా వచ్చి ఇలా ఫిదా అయిపోయినట్టుగా వసంతికి కాలు ముక్కుతాడండి.
కళ్యాణ్ అంత బాగా ఆడావు అని కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది వసంతి అయితే. ఓకే. ఇంక ప్రపోజ్ చేస్తాడు. మా అమ్మ తర్వాత అమ్మవు నువ్వే నాకు, నిన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాను అన్న మాటల్లో ప్రపోజ్ చేస్తాడు కళ్యాణ్ అయితే వసంతికి. ఇంకా వీళ్ళిద్దరికీ ఇంకా అటు ఇటు పట్టుకొని సస్పెన్స్ పెట్టినట్టుగా ఇంకా శ్రీముఖి జాను అండ్ కళ్యాణ్ వాళ్ళకి ఇద్దరికి 50-50 క్రెడిట్ బాండ్స్ వస్తాయండి. ఇద్దరికి 50-50 వచ్చేస్తాయి. నెక్స్ట్ వీళ్ళకి రిసార్ట్స్కి వెళ్ళేది డిన్నర్ డేట్ ఉంటుంది కదా, అది ఎవరికి వస్తుంది అని సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ వసంతి కళ్యాణ్ వాళ్ళకే వస్తుంది. సెకండ్ టైం వీళ్ళకి ఇది రావడము ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అవధులు లేవు. జానుబాను కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే వీళ్ళు మనకి కరెక్ట్గా అక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు ఏంటంటే ఎవరు టైమింగ్ కరెక్ట్ తక్కువ వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఒకవేళ ఒకరు 5 మినిట్స్ ఒకరు 5 మినిట్స్ 6 మినిట్స్ అలా కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి డిన్నర్ డేటు అవి ఇచ్చినట్టున్నారు. ఫుల్ క్రెడిట్ బాండ్స్ వచ్చాయి కదా వీళ్ళకి, 50 క్రెడిట్ బాండ్స్ వచ్చాయి వీళ్ళకి. ఇంకా డిన్నర్ డేట్ వసంతి కళ్యాణ్. లాస్ట్ టైం ఏమో మా యానివర్సరీ గిఫ్ట్ లాగా వచ్చింది, ఇప్పుడేమో నా బర్త్డేకి లాగా. ఇంక ఈ హ్యాపీనెస్ చెప్పుకోలేము అన్నట్టుగా ఫుల్ హ్యాపీ ఉన్నారు వీళ్ళు. ఇంకా జాను వాళ్ళని మీ రియాక్షన్ ఏంది అని అడిగితే ఇంకా జాను ఏమో బాగా ఆడాం, కానీ ఇంకా ఇలాగా నాకు చాలా రోజులైంది మా అమ్మను వదిలేసి, నేను ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు, మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పొద్ది. ఇంకా అలా అయిపోయి ఎపిసోడ్ వీళ్ళని ఇంకా లోపలికి పంపించేస్తారు. మిగిలిన పేర్స్ అందరూ ఇటు ఉండేవాళ్ళు ఇటు, అటు ఉండేవాళ్ళు అటు ఉండాలి అని చెప్తారు. వీళ్ళిద్దరు పేర్స్ లోపలికి వెళ్తారు. ఫస్ట్ మ్యాన్షన్ హౌస్లో గోడ కట్టిన తర్వాత ఫస్ట్ పేర్ ఎంట్రీ ఇవ్వడం అంటే వసంతి కళ్యాణ్ జాను వీళ్ళిద్దరు 50-50 బాండ్ క్రెడిట్స్ తోటి హైయెస్ట్ లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలండి, బాబా నూకరాజు అప్రిషియేట్ చేస్తాడు ఎవరినంటే వసంతిని, ఎంత బాగా ఆడిందని, సూపర్ అని క్లాప్స్ కొట్టి. అంటే వాళ్ళ పేరు ఓడిపోయింది ఇంకొక దాంట్లో, కానీ మిగిలిన 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఎవరు అట్లా ఎంకరేజ్ చేయలేదు. అంటే ఎంకరేజ్ చేయడం కూడా కాదు, వసంతి ఒక్కటి కూడా పడకుండా అన్నీ అట్లా అడ్డదిడ్డంగా, అంటే స్ట్రైట్గా పెడితే పడిపోతాయి అనుకునిందో ఏమోండి, అన్నీ అటు ఇటుగా పెట్టేసి అసలు చూడండి ఎపిసోడ్ సూపర్ ఉంది. అలా పెట్టడంతో నూకరాజు అబ్బా ఏం ఆడుతున్నావు వసంతిని క్లాప్స్ కొట్టుకుంటా, మళ్ళీ ప్రియాంకకి ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ వసంతి ఆటకి ఫిదా అయిపోయినట్టు క్లాప్స్ కొట్టుకుంటా బాగా ఎంకరేజ్ చేశాడు. ఇంకా వీళ్ళని మ్యాన్షన్ హౌస్లో పంపించేశారు కదండి. ఇంకా సోనీ ఏమో సారీ అని సిద్ధుకు చెప్తా ఉంది, మన చేతిలో ఏముంది, నువ్వు బాగా ట్రై చేసావు, అందరూ చెప్తున్నారు నువ్వు ప్రియాంక బాగా పెట్టారు అది ఇదని చెప్తా ఉంటాడు. ఈ లోపల శివ వస్తాడు. ఇంకా ప్రియాంక సారీ అది ఇది అని చెప్తుంటే శివ్ ఏమో ఏ సారీ అవసరం లేదు అది ఇది అని అంటాడు. మళ్ళీ ఏమో ఎలాగంటే గిచ్చినట్టేనండి, అంటే అన్నిట్లో ఓవర్ హైపర్ అండి శివ్. అలా ఉంటే ప్రతి దాంట్లో బయట కూడా అలా ఉంటే కష్టమే. ఎలా అంటే గేమ్ నువ్వు ఇలా పెట్టుండాల్సింది, అలా పెట్టుండాల్సింది, ఇలా చేయాల్సింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అబ్బా ఏంది శివ్ లైట్ తీసుకోకుండా అన్న టైప్లో గాసిప్స్ చేసుకునే విధంగా ఈ శివ్ బిహేవ్ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళ అక్కడ ఒక బాక్స్ లాగా ఉంటుందండి, దాంట్లో ఒకరికొకరు హ్యాండ్స్ ఇట్లా ఇచ్చుకుంటారు. నేను గెలిచినప్పుడే అదే నెక్స్ట్ టైం డైరెక్ట్గా కలిసినప్పుడే నా హ్యాండ్ ఇస్తాను అన్నట్టుగా ఈ ప్రియాంక చెప్పద్ది. ఇంకా ఇవన్నీ ఎందుకులేండి చెప్పుకోవడము. ఇంకా అలాగా ఈ బ్రిట్టు సంధ్య కూడా సారీ అని చెప్పుకుంటా, అంటే ఏం కాదమ్మా నువ్వు బాగా ఆడావు అని బ్రిట్టు ఏమో అంటే ఆమె ఏడుస్తుందని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాడు బ్రిట్టు. ఇలాగ ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎలా హ్యాండిల్ చేయాలో అయింది. ఇక నూకరాజు ఆసియా అండి. నూకరాజు అసలు వాళ్ళని ఆ మ్యాన్షన్ హౌస్ విడగొట్టక ముందే ఆ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ అమ్మ గుర్తు వస్తుందని ఏడుస్తూ అలా డిస్టర్బ్గా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెము చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చేసిందండి. ఎందుకని కొంచెం నూకరాజు కోపం ఎక్కువ, ఆసియా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమో డిస్టర్బ్డ్గా ఉంది. ఎలా హ్యాండిల్ చేయాలి అని ఈ నూకరాజుకి ఆసియా మైండ్ డిస్టర్బ్గా ఉంది. మనం మంచిగా మాట్లాడితే తను కొంచెం బాగుంటుంది అని ఈ నూకరాజు ఆలోచించట్లేదు. నీ మైండ్ డిస్టర్బ్గా ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కొంచెము ఆలోచించుకో అన్నట్లుగా ఆసియాకి చెప్తాడు. బాగా ఆడేటట్టు కన్వర్ట్ చేసుకో అన్నట్టుగా అంటుంటాడు నూకరాజు.
సోనియా ఇంకా ఆశయ రూమ్లో ఏడుస్తూ ఉంటే నిన్న కూడా వీళ్ళిద్దరిది బాగుందండి, సోనియా సిద్ధు. నిన్న కూడా వేరువేరుగా ఉంటారు కదా, ఆశయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో, కొంచెం బాధపడతా ఉంది అని సిద్ధు సోనియాకి చెప్తాడండి. ఆ అమ్మాయి మొన్న కూడా ఏమైందంటే అందరూ బాగానే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ తను చెప్పేది నూకరాజుకి అర్థం కావట్లేదు. నాకంటూ పర్సనల్గా ఒక మనిషితో షేర్ చేసుకోవాలి అని ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు నాకు కరెక్ట్గా లేరు. సోనియా ఒకటి మాట్లాడుతుంది కానీ అన్నట్లుగా చెప్తుంటే ఈ నూకరాజుకి అర్థం కాక ఆ రోజే అరస్తాడు, ఇంకా వాళ్ళని వేరు చేసేస్తారు. ఇలాగా అంటే మధ్యలో గోడ పెట్టి పక్కన పెడతారండి. అబ్బా వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోయాంలేండి ఈ 2 days అయితే. ఎందుకంటే అదే రూమ్లో అక్కడే ఉంటారు, పక్కనే ఉంటారు. ఎన్ని రోజుల నుంచో ఉన్నట్టుగా ఆ ఏడుపులేందో అందుకే నేను చెప్పదలుచుకోలేదు. ఓకే కానివ్వండి, చూద్దాం. అయితే ఇంకా ఈ ఆశయ ఏడుస్తూ ఉంటుంది. సోనియా వచ్చి సోనియా ఎంత మెచ్యూర్గా మాట్లాడొద్దంటే అండి, ఆశయాని ఎంత మోటివేట్ చేసిందంటే, నువ్వు అందరి దృష్టిలో స్ట్రాంగ్ ప్లేయర్వి, నూకరాజు కంటే కూడా స్ట్రాంగ్ ప్లేయర్వి, కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉండడం వల్ల అందరిలో వీక్ అయిపోతావు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేది నాకు తెలుసు, కానీ అందరికీ తెలియదు కదా అని చాలా బాగా మోటివేట్ చేస్తుందండి. మనకు కూడా మనకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి. మనం ఎవరిమైనా లోలో ఉన్నప్పుడు మనతో మంచిగా ఉండి మోటివేట్ చేస్తా బాగుండాలి. దేనికైనా కానీ మనకంటూ ఒక పర్సన్ అయితే ఉండాలి ఎవరికైనా సరే లైఫ్లో. ఈ మ్యాన్షన్లో అయితే నూకరాజు కంటే కూడా ఆసియా మంచి ప్లేయర్ అని అందరి దృష్టిలో అందరి ఒపీనియన్ అంటండి. అందరి ఒపీనియన్. నువ్వు అలా ఉండొద్దు, నువ్వు డిస్టర్బ్ అయ్యావని నాకు అర్థమవుతుంది, కానీ ఒక సెకండ్. ఒక మనిషి లోలో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళు దగ్గరికి తీసుకొని మంచి చెడు ఏదైనా కానీ మనకి కొంచెం చెప్తే వాళ్ళు సెట్ అవుతారండి. అంతేగాని వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు ఇంకా కొంతమంది అలాగే బాధపడుతూ ఉంటారు. కొంతమంది దానిలో నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలా అని కాదు. ఓకే, ఇది నార్మల్గా మన హ్యూమన్ సైకాలజీ ఇంతే. ప్రతి ఈ నూకరాజు ఏమో చిన్నవి అర్థం చేసుకోకుండా ఆ ఆశయాన్ని తిట్టడము, అరుస్తుంటాడు. ఇంకా ఎలాగంటే అలా అరవడంతో ఈ అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది. బయట కూడా అంతేలాగుంది. ఇంకా బయట చెప్పాడు కదా, నేను ఇట్లా ఎప్పుడైనా అమ్మాయి అలాగుంటే నేను బయటకు వెళ్దాంపా అంటాను నిన్న చెప్పాడు కదా, అలాగే ఉండేటట్టున్నారు బయట కూడా. కానీ ఇక్కడ సోనియా మెచ్యూరిటీ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత చిన్నదైనా కూడా ఎంత బాగా అర్థం చేసుకొని ఎంత మెచ్యూర్డ్గా తనకి సజెషన్ ఇస్తుందంటే, సోనియా ఆసియాకి చెప్పొద్దండి. ఏమని చెప్పొద్దంటే, మన పార్ట్నర్ అయినా లేదంటే మన భర్త అయినా సరే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా మార్చుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది మన బాధ్యత, మన ఆడవాళ్ళ బాధ్యత వాళ్ళని ఎలా మార్చుకోవాలనేది అని ఎంత బాగా చెప్పిందంటే అంత బాగా చెప్పిందండి. ఈ పాయింట్లో నాకు సోనియా నచ్చింది, సూపర్గా నచ్చింది. ఎందుకంటే తన ఏజ్ చిన్నది, ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది, ఎంత బాగా ఉందండి. సూపర్, వర్డ్స్ లేవు నాకైతే. ఇంకా ఈ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ ఇంకా మొదలు పెట్టేశాడండి. నిన్న మొన్న అయితే నేను గోడలు బద్దలు కొట్టేస్తాను, ఇలా అయితే నేను షోలో ఉండను శ్రీ, అది ఇది అని ఓవర్ యాక్షన్ అంటే యాక్షన్కి కింగ్లా చేశాడు. ఇంక ఈ వసంతి బాగా తను గెలిచి తీసుకొచ్చింది కదా, ఇంకా కళ్యాణ్ గెలిచి తీసుకొచ్చింటే ఇంకా అసలు తట్టుకోలేము. వసంతి గెలిచి తీసుకొచ్చుకోవడంతో కూడా అమ్మ ఏమంటారు, నేను చూడకుండా ఎట్లా ఉండాలా అది ఇదని అనుకున్నాను, అది ఇది అంటే ఎందుకు వాళ్ళు ఫోటోలు పంపించారు కదా అని ఒక పక్క వసంతి ఏడ్చుకుంటూ చెప్తుంది. తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఈ కళ్యాణ్ ఏమో ఫోటో పంపించారు, నేను నిద్రలేసి ఇలా వచ్చుకొని నేను వచ్చి డైరెక్ట్గా నీ ఫేసే చూసేవాడిని ఫోటోని అని చెప్తున్నాడు. ఇంట్లో సరే కొంతమందికి దేవుడి ఫోటో చూసి వాళ్ళ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ అట్లా చూసే అలవాటు ఉంది. ఓకే, దాన్ని ఇంకా తప్పు పట్టను, అలా చెప్పుకుంటా ఉన్నాడు. ఇంకైతే తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఇంట్లో అయినా సరే ఒక్కరోజు నా ఫేస్ నేను చూసుకున్నాను, ఎంత దారుణాలు జరిగాయి అంటే అంత దారుణాలు జరిగాయి. అప్పటి నుంచి నా ఫేస్ చూసుకున్నట్టు నీకు తెలుసు కదా, నేను అలాగే లేసుకుంటూ వచ్చి నీ ఫోటోని చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. ఇటుపక్క వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది.
ఇంకా నూకరాజేమో ఆశయాన్ని పిలిచి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అందరికి ఎందుకు చెప్తున్నావు, నేను తిడుతున్నానా కొడుతున్నానా ఏం చేస్తున్నానని నువ్వు అందరికీ చెప్తున్నావు అంటే, నేను ఎవరికి చెప్పాను, నేను ఎవరికి చెప్పట్లేదు, నువ్వు అందరికీ చెప్తున్నావు మ్యాన్షన్లో అని నూకరాజు. అంటే ఈ నూకరాజు బిహేవియర్ కొంచెం ప్రేమ ఉంటుంది కానీ కోపిస్ట్ బిహేవియరు అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏందనేది మీరు కామెంట్ చేయండి అని చెప్తున్నావు. అదేంటంటే నేను ఎవరికి చెప్పలేదు, ఎవరు సోనియాతో ఒక్కటే మాట్లాడాను, నేను ఎవరితో మాట్లాడలేదు. నువ్వు తింటున్నావు కదా, నువ్వు వెళ్ళి తిను అంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నేను వెళ్ళట్లేదు, తొందరగా రెడీ అవ్వమన్నారు కదా, నేను అందుకని వెళ్తున్నాను, నువ్వు పోయి తిను అనేసి కొంచెం తను కూడా ఈ టాపిక్ ఇంతటితో కట్ చేద్దామన్నట్లుగా ఆశ బిహేవ్ చేస్తుంది. ఇంకా నూకరాజేమో ఇంకా తనకి సిద్ధు వచ్చి నూకరాజుకి ఒక సజెషన్ ఇస్తాడు. వాళ్ళు అంటే లేడీస్ లోలో ఉన్నప్పుడు మనము కొంచెం తగ్గడంలో తప్పు లేదు, తర్వాత వాళ్ళకి నువ్వు అర్థమయ్యేలా చెప్పుకో, అంతేగాని మనం తగ్గిపోయినట్టేం కాదు, వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మంచి సజెషనే ఇచ్చాడు సిద్ధు. కానీ దీనికి నూకరాజు ఏమంటాడు, అలా ప్రతిసారి మనంలో తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి తెలియదు, సిచ్యువేషన్ ఏందనేది వాళ్ళకి తెలియదు అని చెప్తున్నాడు. ఎవరికైనా చెప్పే విధానంలో చెప్తే అర్థం చేసుకుంటారు, తప్పేం లేదు. ఎవరైనా సరే, అది జెంట్ అయినా లేడీ అయినా ఒక మెట్టు తగ్గి ఆలోచించి డెసిషన్ తీసుకోవడం కానీ ఏదైనా చేయడంలో తప్పైతే లేదు అని చెప్తాడు. కానీ నూకరాజు మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అలా తగ్గితే ఇంకా ప్రతిసారి ఇలా తగ్గి ఉండాల్సి వస్తుంది, అలా చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుద్ది అది ఏదని చెప్తాడు. సిద్ధు అయితే మంచి సజెషన్ ఇచ్చాడు నూకరాజుకి. ఇంకా వీళ్ళకి మళ్ళీ సెకండ్ స్టేజ్ గేమ్ పెట్టారు. అంటే 40 బ్రాండ్ క్రెడిట్స్ ఈ గేమ్ గెలిస్తే ఇంక శ్రీముఖి వచ్చి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం లేదండి, వీళ్ళకి జెంట్స్కి ఏం చేస్తుంది అంటే ఒక బాక్స్ లాగా అక్కడ హోల్ ఉంటుంది, శాండ్ బ్యాగ్స్ ఇస్తుంది, ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరు ఎంచుకొని ఈ శాండ్ బ్యాగ్స్ ఆ హోల్లో పడేటట్టు వేయాలి. 3 పడితే సరిపోతాయి. అప్పుడు ఒక్కొక్కటి పడినప్పుడు లోపల లేడీస్కి ఏమో ఎన్వలప్స్ ఇస్తారు. ఆ ఎన్వలప్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేయాలి. అవి కోడ్ అంటే నెంబర్స్ ఉంటాయి, 1 2 3 లేకపోతే 3 5 9 అట్లా ఉంటుంది. కానీ ఆ కోడ్ ఏంటంటే కరెక్ట్ కోడ్ తోటి డోర్ లాక్ అయ్యి అన్లాక్ అయ్యి వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి 4 5 7 అని చెప్పాలనుకోండి, వీళ్ళకి ఎలాగంటే 4 5 7 5 4 7 ఇట్లాగా కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ కోడ్లో మనం చెప్పింది కరెక్ట్ అయితే మనకి బయటికి పోయి అది గుర్తుపెట్టుకొని బయటకు పోయి నొక్కితే వాళ్ళకి డోర్ ఓపెన్ అయ్యి అక్కడ బయటకు వెళ్తారు. అదే ఎవరు గెలుస్తారో వాళ్ళ పేరు దగ్గరికి వెళ్తారు. ఇలా చెప్తారు, అందరూ వేస్తూ ఉంటారు, ఒక్కోటి పడద్ది. ఈ శివు హైపర్ యాక్టివ్ అంటారు కదండి, అట్లాగే ఆడాడు. ఆ కాలు అట్లా పెట్టుకున్నా కూడా మంచిగా టక 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 3 హోల్లో 3 వేసేస్తాడండి. ఇంకా ఈ ప్రియాంకకి ఏమైపోయింది, ఫస్ట్ ఒకటి వేస్తాడా ఫస్ట్ 6 వస్తుంది. అది 6 అని అయినా అర్థం కాదు. అక్కడుండే మాస్క్ మ్యాన్ అడిగితే మాస్క్ మ్యాన్ చెప్పడు. వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే గ్రీన్ కార్డ్ చూపిస్తాడు, లేదంటే రెడ్ కార్డ్ చూపిస్తాడు. ఆ మాస్క్ మ్యాన్కి తెలుగు రాదంట, ఆయన కూడా హిందీ వాడంట. వీళ్ళకేమో అర్థం కావట్లేదు. 6 అని అయినా అని అడుగుతుంటే ఏమీ చెప్పదు. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్ది. నూకరాజు ఒకటి వేస్తాడు. ఈ ఆశ ఫుల్ డిస్టర్బ్గా ఉందా, ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. గేమ్లో ఒకటే వేస్తే ఒకటే ఓపెన్ చేయాలి. కానీ ఏం చేస్తుంది ప్రియాంక 3 ఓపెన్ చేస్తుంది. శివ్ 3 ఓపెన్ వేసేసాడు కాబట్టి 3 చేస్తుంది. ప్రియాంక చేసేసింది కదా అని ఆశ కూడా చేసేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. ఆల్రెడీ పేరైన కళ్యాణ్ వాళ్ళు కానీ జానుబాను కానీ ఎవరు చెప్పలేదు. సరే వీళ్ళు ఆడే వాళ్ళంటే చెప్పరు, ఎందుకంటే వాళ్ళ గేమ్లో వాళ్ళు ఉంటారు టెన్షన్లో. అప్పటికి ప్రియాంకని అడగద్ది, కానీ తన టెన్షన్లో తనుండి తను చెప్పదు. ఈ మిగిలిన వాళ్ళైనా కూడా ఏమీ చెప్పలేదు. ఈ ఆశయ కూడా అన్నీ పెట్టేసుకుంటూ పోద్ది. నూకరాజు చేసింది ఒక్క శాండ్ బ్యాగే, బట్ కాడ అన్నీ కోడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఈ ప్రియాంక దరిద్రమో టైం బ్యాడ్ అనుకోవాలి, కానీ 6 3 9 6 అది తెలీదు, లేకపోతే 9 3 9 6 అది తెలీదు. నెంబర్స్ అలా వచ్చాయి. ఇంకా దాన్ని డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఈ బయట నుంచేమో ఈ శివు ఉంటాడు చూడండి, భరీరా అంటాడు. ఇంకా ఎంతసేపు నేనే వేసాను కదా అన్నట్లు అంటాడు. ఇక్కడ ఆమెకు వచ్చింది ఆయనకు తెలియదు. చాలా కష్టపడిందండి ప్రియాంక అయితే మాత్రం. అంటే అది 9 6 తెలియనప్పుడు కన్ఫ్యూజనే కదా ఎవరికైనా. అందులో మామూలుగా అయితే చెప్పేయచ్చు, దాన్ని మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలి.
ఈ ఏమైపోద్ది ప్రియాంక కంటే ఆశ ముందే కంప్లీట్ చేసేసి మాస్క్ మ్యాన్కి చూపిస్తే ఆయన ఓకే అని పంపించేస్తాడండి గ్రీన్ కార్డు. ఫస్ట్ రెడ్ కార్డు చూపిస్తాడు అవ్వలేదని. అప్పుడు కూడా వెళ్ళిపోద్ది. ఈ ఆశ గేమే అర్థం కాలేదు, ఫుల్ డిస్టర్బ్లో ఉంది. ఈయనేమో మళ్ళీ గ్రీన్ కార్డు చూపిస్తాడు, కరెక్ట్ చెప్పిందని వెళ్ళిపోతాడు. అసలు గేమ్ కంప్లీట్ అవ్వకుండా ఈ మాస్క్ మ్యాన్ ఎట్లా పంపించాడో అర్థం కావట్లేదు. అక్కడేమో శ్రీముఖి చేత తిట్లు, నువ్వు రాకూడదు కదా అది ఇదనని, ఇంకా వేయలేదని లోపలికి వచ్చేస్తుంది. అబ్బా ఆమెకు పక్క, ఇక్కడేమో ఈ శివ పక్క. శివ కంటే ఈ ప్రియ ఎవరు, ఈ శ్రీముఖి గోల ఎక్కువ. ఏమి ఇంకా అవ్వలేదా ప్రియాంక రా అని. కొన్ని వాటిల్లో కొంతమందిని కొంచెం పార్షాలిటీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళకి బాగా తెలుసు కదా షోల్లో, అట్లా ఏమన్నా పార్షాలిటీ చూపిస్తుందా అనిపిస్తుంది. కొంచెం బ్రిట్టు సంధ్య కానీ కొంచెం ఏదోగా అంటే వాళ్ళని పిలిచేటప్పుడు అబ్బా అన్నట్లుగా అలా పిలవడం కానీ ఇలా కొంత విషయంలో పార్షాలిటీ చూపిస్తున్నట్టు అనిపించింది. ఈ శాండ్ బ్యాగ్స్ విషయంలో కూడా ఇప్పుడు వేసేసిన తర్వాత అక్కడ పడిపోతాయా, వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదండి. అలా తెచ్చుకోకుండా ఆపద్ది పవన్ వాళ్ళని. ఎందుకంటే ఈ పరిరాల ఒకవేళ వీళ్ళు ముందే వేసేస్తే ఎవరైనా ముందు వచ్చేస్తారు అనుకునిందో ఏమో, షోకి ఈ పేరు కావాలనుకుంటున్నారో ఏమో. నాకైతే కొంచెం పార్షాలిటీగా చూపిస్తుంది అని అయితే అనిపించింది ఈ షోలో అయితే. ఇంకా తర్వాత నెక్స్ట్ సిద్ధు వేసేస్తాడు 3, సోనియా వస్తుంది, ఇంకా ప్రియాంక. ఈ 2 పేర్స్ వస్తారు, గెలిచేస్తారు. 40 బాండ్ క్రెడిట్స్ తోటి సెకండ్ లీడ్లో ఈ 2 పేర్స్ ఉంటారు. ఇంకా ఒక పేరుని వచ్చి ప్యారడైజ్లో ఉంటారు కదండి శివ వాళ్ళు, అయితే వాళ్ళని ప్యారడైజ్ పంపిస్తుంది. ఈ పేరుని వచ్చి సోనియాని వచ్చి ఇక్కడ జెంట్స్ ఉండే దగ్గర ఆమె అక్కడ రూమ్లో ఉంచుతారు. ఇంక లోపలికి వెళ్ళి నేను మాట్లాడాలి ఫస్ట్ సంధ్య గురించి, నెక్స్ట్ ఆసియా గురించి అని చెప్పి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇంకా ఆసియాని అడగద్ది, అసలుకి నీకు ఏమైంది, ఇలా ఆడేమైంది, అసలుకి నువ్వు బయటికి రాకూడదు, ఇలా అయితే డిస్క్వాలిఫై అయిపోతారు, ఇలా రూల్స్ కానీ బ్రేక్ చేసేస్తే అది ఇది అని చెప్పద్ది. ఆసియా అక్క నాకు తెలియలేదు అంటే, అసలు నేను చెప్పింది వింటున్నారా లేదా, మీరు వచ్చేస్తుంటే మాస్క్ మ్యాన్ ఎలా ఉన్నాడు కామ్గా, మాస్క్ మ్యాన్ది కూడా తప్పే, కామ్గా ఉన్నాడు అని చెప్పి అడగానది. నేను చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారు అని చెప్పి కొంచెం గట్టిగానే క్లాస్ బిగద్ది. సంధ్యకు కూడా ఆల్రెడీ నువ్వు బ్రిట్టు వేసేసాడంటండి 3 ఇసుక బ్యాగులు, డీకోడ్ చేసేస్తుందంట. అంజలి చూపిస్తుంటే అంజలి చూపిస్తుంటే మాస్క్ మ్యాన్ రెడ్ చూపిస్తాడంట, ఈ సంధ్య గ్రీన్ చూపిస్తాడంట. ఏమో చూసుకోకుండా ఆ రెడ్ అంజలి చూసుకొని ఆగిపోయింది. అలా ఏమంటారు, నాకు రెడ్ చూపించాడు, నేను ఇంకా డీకోడ్ చేయలేదని చెప్పి. కానీ ఆల్రెడీ 2 పేర్స్ వెళ్ళిపోయారు, తను వెళ్ళినా అవ్వదు గేమ్ అయితే. కానీ మనం కరెక్ట్గా అక్కడ గేమ్లో ఉండాలి కదా, ఎక్కడో పెట్టి మైండ్ ఆడడం వల్ల మనం ఒకవేళ ఎవరు వెళ్ళలేదు అనుకోండి, నువ్వు ఆగిపోతే ఇంకొకరు వెళ్ళిపోతారు, నీ ఛాన్స్ వెళ్ళిపోద్ది కదా అని చెప్పి బాగానే క్లాస్ పెట్టేసి శ్రీముఖి వెళ్ళిపోద్ది. ఇంకా శ్రీముఖి వెళ్ళిన తర్వాత ఇంకా 3rd స్టేజ్ స్టార్ట్ అవుద్దండి. ఇదే లాస్ట్ ఛాన్స్ మీకు ఈ నలుగురికి, అంజలి పవన్కి, నీతు నటరాజ్ మాస్టర్కి, సంధ్య బ్రిట్టుకి, అండ్ ఫైనలీ నూకరాజు ఆసియాకి అని చెప్పి శ్రీముఖి వెళ్ళిపోద్ది. ఇంకా సోనియా, సిద్ధు, బ్రిట్టు, నూకరాజు వీళ్ళు నలుగురు కూర్చోంటారు. సోనియా చెప్పద్దు, అబ్బా ఇంకా ఈ కళ్యాణ్ గారు చేస్తున్నాడు అక్కడ రభస, ఇంకా వాడు గెలిచాడు కదా, వాడిని పట్టుకోలేకున్నాము. ఫస్ట్ వీక్లో వాడు గెలిచినప్పుడు ఎలా ఉన్నాడో, లాస్ట్ వీక్ ఏమో ఎలా కామ్గా డల్గా ఉన్నాడో, ఇంక ఈ వీక్ వాడిని పట్టుకోలేము, అందరికీ ఇలా చేయాలి అలా చేయాలని గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు, అందరిని మోటివేట్ చేసినట్టు చేస్తున్నాడు అని కళ్యాణ్ చేసే ఓవర్ యాక్షన్ల గురించి చెప్తా ఉంది. ఇంకా థర్డ్ స్టేజ్ గేమ్ స్టార్ట్ అయిందండి. ఇంకా నూకరాజేమో గేమ్ మీద ఫోకస్ చెయ్యి, 3rd స్టేజ్ గేమ్ స్టార్ట్ అవుద్ది కదా, దాని మీద ఫోకస్ చేయని ఆసియాకి చెప్పేసి వెళ్తాడు. ఇంకా సిద్ధు సోనియా ఆ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో కూర్చొని ఈ శివ్ బిహేవియర్ చెప్పుకుంటూ ఉంటారండి. ఎలా అంటే, ఆ శివ్ చూడు ఎలా ఉన్నాడు, ఒకవేళ ఒక గేమ్ ఓడిపోతే దాని నుంచి ఏదైనా నేర్చుకోవాలి, అంతేగాని ఆ పరి అంట రచ్చ చేసుకుంటా గెలిచే ఆ పిల్ల రాకపోతే ఈ పిల్లోడే వెళ్ళిపోయేటట్టున్నాడు, అసలుకి ఏంది అతను అన్నట్లుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఏమో అంటే ఆ శివ్ బిహేవియర్ కూడా అలాగే ఉందండి. ఒకవేళ ప్రియాంక రాకుండా ఇంకొక వేరే, ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళు వచ్చేసారనుకోండి, సిద్ధు సోనియా ఈ 2 టీమ్స్ వచ్చేస్తే పరి రాకపోతే ఇంకా గోడల
బట్టలు బద్దగొట్టుకొని ఈ శివే వెళ్ళిపోయేటట్టున్నాడు. అలా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని. వాళ్ళ ఒపీనియన్ కూడా కరెక్టే. వాళ్ళు వెటకారంగా వాళ్ళని అట్లా మాట్లాడుకున్నా కూడా వీళ్ళు మాట్లాడే పాయింట్స్ చాలా వరకు కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా అయితే నటరాజ్ మాస్టర్ని నీతూ మాస్టర్ అడగద్ది, ఎందుకు నువ్వు ఇలా ఆడుతున్నావు, వేయలేకున్నావు అది ఇదేనని అడుగుతుంటుంది. లేదు నేను వేశాను కానీ పడలేదు అది ఇదేనంటే అని చెప్పద్ది. అయినా వీళ్ళు అసలుకి ఈ షో వాళ్ళు మన గురించి చూపిస్తున్నారా అంటే జడ్జెస్కి కొన్ని క్లిప్సే చూపిస్తారు. వాళ్ళేం షో అంతా చూడరు కదా, చూపిస్తారా మనము అప్పుడు వీళ్ళు ఉన్నారు కదండి మనకి శాండ్రా మహేష్ వాళ్ళని 3/4 గంట అంటే 45 మినిట్స్ వాళ్ళని మోటివేట్ చేస్తే ఎంత చేసాము మనం, మంచి అనేదాన్ని అప్రిషియేట్ లేదు, మనల్ని ఒక ఎంకరేజ్మెంట్ లేదు, క్లాప్స్ లేదు, ఏమీ లేదు. అలా ఉంటే ఎలా ఆడాలి, నాకు సరిపోయేవి ఒక్కటి కూడా పెట్టట్లేదు అని షో వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు నటరాజ్ మాస్టర్. అయితే ఈ వీకెండ్ అయితే నటరాజ్ మాస్టర్కి పెడతారు ఇట్లా చేస్తే. మనం చేసి చూపించట్లేదా వీళ్ళకి అంటే జడ్జెస్కి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కొంచెం ఫుల్ ఫైర్లోనే ఎలా ఆడాలనిపిస్తుంది, ఇలా ఉంటే అది ఇదని. మరి శివ్ ఎలా వేసాడు, డైరెక్ట్ టక్క 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 వేశాడు. నువ్వు కనీసం వేయాలి కదా, అంత మాత్రం కూడా వేయలేకున్నావే. అని నీతు మాస్టరు ఆడాలి అనే తపన ఉండాలి, అలా ఉంటేనే ఆడగలుగుతాము అని చెప్తుంది నీతు మాస్టరు. ఇంకా థర్డ్ స్టేజ్ గేమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వాల్ కట్టిన తర్వాత అండి ప్రతి ఒక్క పేరు చాలా ఓవర్ చేశారండి. రియాలిటీకి దగ్గరగా ఉంది ఎవరంటే ఒక అంజలి పవన్, నీతూ మాస్టర్, నటరాజ్ మాస్టరు, సోనియా సిద్ధు. చిన్నపిల్లలు అంటే వీళ్ళతో పోలిస్తే చిన్నవాళ్ళైనా చాలా మెచ్యూర్గా ఉన్నారు. ఒక్కొక్కరు చేసేవి ఎలా అంటే ఇప్పుడు బ్రిట్టు సంధ్య ఏడుస్తుంటే ఈ ఓవర్ యాక్షన్ ఏందిరా, ఈ పక్కనే కదా ఉన్నారు అని ఇలా ఆశయ ఏడుస్తున్న కొన్ని విషయాల్లో ఇలాగా వీళ్ళు మెచ్యూర్డ్గా ఉన్నారు, రియాలిటీకి దగ్గరగా ఉన్నారు. ఇంకొక పేరు కళ్యాణ్ ఓవర్ చేసిన వసంతి కరెక్ట్గా ఉంది. ఏముంది పక్కనే కదా అన్నట్టు పిచ్చ లైట్గా ఉంది. వీళ్ళు నలుగురు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈ 2 days చేసిన ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ అన్నట్లు చేసేసారు వీళ్ళైతే. ఇంకా థర్డ్ స్టేజ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఏం లేదండి, లేడీస్కి ఏమో స్క్రాచెస్ అని ఒక్కొక్క కలర్ ఎంచుకోవాలి. అక్కడ మనము ఇంతకుముందు స్క్రాచ్ కార్డ్ గీకుతాం కదండి, అలా గీకాలి. దానికి వాళ్ళకి బాక్సులని ఇట్లా షేప్స్ వస్తాయి. ఆ షేప్స్ వచ్చినాక వాళ్ళు లోపల జెంట్స్ ఉన్న దగ్గర ఆడ వాల్ ఉంటుంది కదా, దాని లోపల పెడితే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు గొడ్డలతోటి థ్రెడ్ని ప్లస్ దానికి ఒక లాక్ లాగా అదే కర్ర ఉంటుంది, దాన్ని పగలగొట్టాలి. ఆ శాండ్ బ్యాగ్ కింద పడద్ది. దాంట్లో నుంచి వచ్చిన షేప్స్ని ఇలా మొత్తం సెట్ చేయాలి, ఇలాగా కలిపేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఇలా రోప్ నొక్కితే బ్లాస్ట్, ఏ కలర్ బ్లాస్ట్ వెళ్తే వాళ్ళు విన్ అయినట్టు అలాగా ఆడతారు. పరిగెత్తడమే ఈ సంధ్య గెలవాలన్న తపన సర్రం జారి కింద పడిపోద్దండి. ఇటు నుంచే కింద పడిపోయిన స్క్రాచ్ కార్డులు తీసి ఫస్ట్ ఇచ్చేస్తుంది. బ్రిట్టు కూడా, కానీ ఇక్కడ బ్రిట్టు కొంచెం ఫౌల్ ఆడినట్టు అనిపించిందండి. ఎందుకనంటే అది మొత్తం చెక్క ఉంటుంది కదా, మొత్తం పగలగొట్టకుండానే పక్కకు పోద్ది, డైరెక్ట్ థ్రెడ్ తెగిపోవడంతో గేము అదే బిగ్ బాస్లో అయితే ఫుల్ రచ్చ ఇది ఫౌల్ గేమ్స్ ఆడితే. ఇది ఇంకా నార్మల్ పేర్ గేమ్స్ అవడం వల్ల క్యాజువల్గా తీసుకున్నారేమో కానీ దానంత సీరియస్నెస్ అయితే లేదు. కానీ గేమ్స్ అయితే సూపర్ గేమ్స్ పెట్టారు. అలా ఆమె బ్రిట్ ఓపెన్ చేసేసి సెట్ చేసేస్తాడు. నూకరాజు ఆశయ కూడా గబగబా తెచ్చి దాంట్లో నుంచి తీసుకుని జారే ఆశయ కూడా పడిపోద్దండి. అలాగే నూకరాజుకి ఇస్తుంది. నూకరాజే ఫస్ట్ ఆశయానే వేస్తుంది సంధ్య కంటే. బట్ కానీ తనవి స్టార్ వస్తుంది పెట్టడానికి, ఫిక్స్ చేయడానికి నూకరాజుకి చాలా టైం పట్టేసింది. కానీ బ్రిట్టుది ఏమైందంటే మంచిగా బాక్సెస్ వస్తాయి, నీట్గా పెట్టేస్తాడు. రెక్టాంగిల్స్ బాక్స్ రావడంతో సో ఫిక్స్ అయిపోద్ది. తర్వాత సెకండ్ లాస్ట్కి నూకరాజే బ్లాస్ట్ పేల్చేస్తాడు. సెకండ్ అలాగా ఫ్యూ సెకండ్స్, లేదంటే నటరాజ్ మాస్టరు చేసేసేవాళ్ళు. కానీ ఫ్యూ సెకండ్స్ తోటి వీళ్ళే గెలుస్తారు. వీళ్ళకి 30 బాండ్ క్రెడిట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా అంజలి ఏడుస్తుందండి. అంటే పవన్ ఇంకా వాటిని కనీసము పగలగొట్టలేదా, నేను ఇచ్చినా కూడా ఆడలేకపోతున్నాడా ఏంది అని ఏడుస్తుంది. ఇంత లావున ఏడుస్తుంది అంటే నాకు తెలిసి వీళ్ళు ఎక్కడ కూడా మా పిల్లలు చిన్నపిల్లలే, మేము వాళ్ళని వదిలిపెట్టొచ్చామే అది ఎప్పుడు చెప్పుకోలేదు. నటరాజ్ మాస్టర్ వాళ్ళన్నా కొంచెం ఏడుస్తాం, మా పాపను వదిలిపెట్టొచ్చాము అని బాధపడుతుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు అలా చెప్పుకోలేదు. కానీ
అంత చిన్నపిల్లలను వదిలేసి వచ్చి వీళ్ళు గేమ్ ఆడి వీళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని వీళ్ళు వచ్చారు. దానికి తగ్గట్టు వీళ్ళకి లక్ కలిసి రావట్లేదు. ఏ గేమ్స్లో కూడా గెలవలేకపోతున్నారు. లాస్ట్కి వీళ్ళకి 10 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. అంటే 3 గేమ్స్లో ప్రాణం పెట్టి ఆడారు కాబట్టి మీకు 10 ఇస్తామని చెప్పి శ్రీముఖి చెప్పద్ది. ఇంకా నూకరాజుకి బ్రిట్టుకి వీళ్ళకి 30 అని చెప్పి క్లాప్స్ కొట్టి చేస్తుంది. కానీ లాస్ట్ ఉన్న ఈ ఏడుస్తూ ఉంటే ఇంకా కళ్యాణ్ వచ్చి అంజలిని ఓదారుస్తాడండి. ఇంకా అలా ఉండిపోతారు. నూకరాజు ఆశ బ్రిట్టు సంధ్య నిలబెట్టద్ది. మీ ఒపీనియన్ ఏంది అడిగితే బ్రిట్టు చెప్తాడు. వీళ్ళకి నా డౌట్ ఏంటంటే అండి, షూటింగ్స్కి వెళ్తారు. ఈ నెలలో 15 రోజులు ఈమె హైదరాబాద్లో ఉంటే ఆయన చెన్నైలో ఉంటాడు. ఈ 2 రోజులు లేనందుకంట ఆయన పడుకుంటా ఆ బట్టలను పక్కన పెట్టుకొని అవి స్మెల్ చూసుకుంటూ పడుకున్నాడంట. ఇదేమి ఓవర్ యాక్షను, ఇదేం పైత్యమో నాకైతే అర్థం కావట్లేదు. నీకెందుకమ్మా అనుకుంటారేమో, వాళ్ళు చెప్తుంటే నాకు ఇలా అనిపిస్తుంది. మరి నన్నేం చేయమంటారు మీరే చెప్పండి. అలాగా దానికేమో ఇంకా శ్రీముఖి ఈ గ్లాప్స్ ఏందో మా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో వల్ల మీరు ఇంత మంచిగా ఉన్నారు, బయట అయితే ఇలా ఉంటాడంటే లేదని ఆమె చెప్పడము సంధ్య. వీళ్ళ ఓవర్ యాక్షన్, వీళ్ళు కెమెరా ఫేసెస్ ఏందిరా స్వామి అన్నట్టుంటుంది. రియాలిటీకి దగ్గర ఉండేవాళ్ళే కరెక్ట్గా ఉన్నారనిపించింది. ఇంకా 10 పాయింట్స్ ఇస్తారు. మరి నటరాజ్ మాస్టర్ని, అంజలి పవన్ వాళ్ళని పేర్స్ని మాత్రం విడివిడిగా ఉండాలి. వీకెండ్లో జడ్జెస్ వచ్చినప్పుడు డిసైడ్ అవ్వద్ది అని చెప్పద్ది. లేదంటే ఈ మధ్యలో ఏమన్నా జరగచ్చు అన్నట్లుగా చెప్పేస్తుంది శ్రీముఖి. ఇంకా అందరూ పేర్స్ కలిసి ఉంటారు. ఓన్లీ నటరాజ్ మాస్టర్, నీతు వేరుగా ఉంటారు, అంజలి అండ్ పవన్ వేరుగా ఉంటారు అని చెప్పేసి తను వెళ్ళిపోద్ది. ఇంతటితోటి ఈ షో ఇవాళతోటి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి. నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చెప్తున్నాను కదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఎవరైనా ఈ షో చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మనది ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ బాగా చెప్తున్నారా లేదా అని మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ బాయ్.